అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఏనుగుకి ఒక ఆలోచన వస్తుంది. మన అడవికి ఒక రాజుండాలి అని చెప్తుంది. దానితో ప్రతి ఒక్కరూ దానికి ఒప్పుకుంటారు. ఆ రోజు ఒక రాయి దగ్గరికి ప్రతి ఒక్కరూ చేరుతారు. చేరి మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో, బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళనే రాజు చేయాలి అని నిర్ణయించుకుంటారు. కోతి అందరికీ నచ్చింది. దానితో కోతిని రాజు చేస్తారు. అది అక్కడుండే నక్కకి నచ్చదు. ఎందుకంటే నక్కకి కోతంటే ఇష్టం లేదు. ఆ రోజు ఆ నక్క నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కింద పంజరాలతో పాటు ఒక మాంసపు ముక్క ఉనింది. నక్కకి ఒక ఆలోచన వచ్చింది. పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళాడు. నక్క ఏం చెప్పిందంటే, అక్కడుండే చెట్టు కింద ఒక మాంసపు ముక్క ఉంది అని చెప్తాడు. నేను మాత్రం తినను, మీరే రాజు కదా, మీరు తినండి అని చెప్తాడు. దానితో కోతి ఏమీ ఆలోచించకుండా నక్కతో పాటు వస్తాడు. వచ్చి అక్కడుండే మాంసపు ముక్కని చూస్తాడు. ఏమీ ఆలోచించకుండా ఆ ముక్కమని దాని మీద పడతాడు. దానివల్ల తన చెయ్యి దానికి ఇరుక్కుపోతుంది. గట్టిగా అరుస్తాడు. దానితో అక్కడికి అన్ని జంతువులు వచ్చి దాన్ని విడిపిస్తాయి. దానితో నక్క ఏం చెప్తుందంటే, తనను తానే రక్షించుకోలేకపోతున్నాడు, ఇంకా మనల్నేం రక్షిస్తాడు అని చెప్తాడు. దానితో ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇంకా అన్ని శక్తి కలిగి బుద్ధి కలిగి ఉన్న సింహాన్ని అడవికి రాజును చేస్తాయి.